ఈ తాళి తెంచేస్తే నువ్వు నాకు సొంతం అయిపోతావుగా. తెంచేస్తా, ఈ తాళి తెంచేస్తా, తెంచేస్తా. ఏంటి? ఒక ఆడపిల్లకి ఇష్టం లేకపోయినా కామంతో కళ్ళు మూసుకొని పోయి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసి నీచపు బుద్ధిరానిది. ఎరా, ఆడపిల్ల మీ వాంఛలు తీర్చడానికి ఒప్పుకోకపోతే ఎంతకైనా దిగజారుతారా? మొహాల మీద యాసిడ్లు పోయడాలు, పెట్రోలు పోసి తగలబెట్టడాలు, మెడ నరకడాలు ఇలాంటివి చేస్తారా? నా చెల్లెళ్ళు చంపేద్దామంటే నేనే వద్దని అడ్డుపడ్డాను, కానీ నీలాంటి నీచుణ్ణి చంపడమే కరెక్ట్రా. సూపర్ అక్క, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. చంపేయక్క. వీణ్ణి బోర్కనే పొడిసి సంపుడు కాదక్క, ఒళ్ళంతా తూట్లు పడేటట్టు కసమని కసి తీరా పొడిసి సంపేయాలక్క ఈ కొడుకుని. మీ కోరిక తీరకపోతే ఆడపిల్లలు చంపేస్తారా? మేం రివర్స్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది మీకు. చంపేయండి అక్క. అక్క, వీడొక్కసారిగా చావకూడదక్క. వీణ్ణి పొడిచే ప్రతి పోటుకి మా మీద చెయ్యి వేసి తడిమినందుకు కంట తడి పెట్టుకోవాలి. మానసికంగా గింజుకొని ప్రతిదీ గుర్తు రావాలక్క. చేసిన తప్పు గుర్తొస్తుంటే రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకొని చావాలి. వీడి చావు చూస్తే ప్రతి మగాడు ఆడపిల్ల వైపు తప్పుగా చూడాలంటేనే భయపడాలక్క. అలా చంపక్క వీణ్ణి.
వద్దు సీత, వద్దు. రే సంతకం పెడతాను. పెడతా, సంతకం పెడతా. ఫోటోలు ఎక్కడున్నాయి? కార్డికిలో ల్యాప్టాప్ ఉంది, దాంట్లో ఉన్నాయి. చిట్టి, ఆ పేపర్ సెట్ ఇవ్వు. అక్క వద్దక్క, అట్లా విప్పొద్దు. ఏం భయపడకండి, ఏం కాదు. ఇవ్వు. పట్టుకో, పెట్టు. ఓపెన్ చేయి. పాస్వర్డ్ ఓపెన్ చేయి. క్లోజ్ చేయి. పోరా, పో ఇక్కడి నుంచి. అక్క, బయటికి పోయి పోలీస్ కేసు పెడతాడేమో. ఇప్పుడది కోరలు పీకిన పాము, ఏమీ చేయలేదు. మీరేం భయపడకండి. చూడండి, మీరందరూ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక మగవాడు ఆడపిల్ల విషయంలో చెడుగా ప్రవర్తిస్తున్నాడు, చొరవ చూపించి చేతులు వేస్తున్నాడు అంటే దానిలో ఆడపిల్లది కూడా చాలా తప్పుంది. అందరూ ఆడపిల్లలు అలాగే చేస్తున్నారని నేను వాళ్ళని నిందించడం లేదు. కానీ కొంతమంది అమ్మాయిలు మాత్రం పరిచయం లేని వాళ్లతో చాటింగ్లు చేయడం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు తెలియకుండా ఫోన్ నెంబర్స్ ఇచ్చి మాట్లాడడం వల్ల మీకు మీరుగా మగవాడు మీ వైపు ఆశగా చూసే అవకాశాన్ని, మీ మీద కోరికను పెంచుకొని అవసరమైతే బలవంతంగానైనా మిమ్మల్ని లోబర్చుకునే సందర్భాన్ని మీరే కల్పిస్తున్నారు. ఒక ఆడపిల్ల ఒక మగాడు వైపు చిరునవ్వుతో చూస్తే ఇష్టపడుతుందేమోనని వెంటపడే సమాజంలో ఉన్నాం. నవ్వుతూ ఒక్కసారి మాట్లాడినా పక్కలోకి వస్తావా రావా అని వేధించి బ్లాక్మెయిల్ చేసే లోకంలో ఉన్నాం. చంపి కసి తీర్చుకునే జనం మధ్యన మనం బ్రతుకుతున్నాం. ఒక ఆడపిల్ల తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళు ప్రమాదంలో పడటమే కాకుండా కుటుంబం మొత్తం జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి వస్తుంది. అమ్మాయిలు, మీరు జాగ్రత్తగా ఉండండి. మీ తల్లిదండ్రుల్ని మానసిక ఆందోళనకి గురి కాకుండా చూసుకోండి, సరేనా? సరే అక్క. సంధ్య, ఇక మీరు బయలుదేరండి. జాగ్రత్త. సరే వెళ్ళండి. చిట్టి, మనం కూడా ఇంటికి బయలుదేరదాం. ఆలస్యం అయిపోయింది, పద. ఆగండి. నానే మీరీరోజు ఆఫీస్కే వెళ్ళలేదని చెప్పాడు, మరెక్కడికి వెళ్ళొస్తున్నారు? ఆఫీస్ కాన్నే ఉన్నామని నీకు గాని బుజ్జోడు గాని చెప్పినమా? బ్రాంచ్ ఆఫీస్ కాడికి పోయేస్తున్నాం. నేను 2 బ్రాంచ్ ఆఫీసులకి ఫోన్ చేశాను, మీరిద్దరూ అక్కడ కూడా రాలేదని చెప్పారు.
2 బ్రాంచ్ ఆఫీసులకు కాల్ చేసినావా? ఏ బ్రాంచ్ ఆఫీస్కి కాల్ చేసినావు? భావ్యనగర్ బ్రాంచ్ ఆఫీస్కి చేశాను, కొత్తపేట బ్రాంచ్కి చేశాను. దాని ఛాయలకు కూడా రాలేదని చెప్పారు. చాయ్ తాగనీకి మన బ్రాంచ్ ఆఫీస్కి పోవాలన్నా ఏంది? మన ఆఫీస్ లియరా? మన ఇంటికాడ పెట్టుకొని తాగలేమా? చిట్టి, ఛాయలకు రావడం అంటే ఛాయ్ తాగడానికి వెళ్ళడం అని కాదు. మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళలేదు అంటున్నాను. గట్లనా? నువ్వు 2 బ్రాంచ్లకి ఫోన్ చేసినావా? పటేల్ నగర్ బ్రాంచ్కి కూడా ఫోన్ చేసినావా? ఆ రెండింటికే చేశా. అట్లయితే మేం పటేల్ నగర్ బ్రాంచ్కి పోయినాం అన్నట్టు మినపట్టు ఏంటి? అంటే మీరిద్దరూ ఆ బ్రాంచ్ కూడా వెళ్ళలేదా? గట్ల నిలదీస్తారేంది మీరిద్దరు? మేం వేరే బ్రాంచ్ ఆఫీస్కి పోయొచ్చినామంటే సమజెత్తలేదా ఏంది మీకు? ఏంటి చిట్టి నువ్వే మాట్లాడుతున్నావు? అడిగిన దానికి నువ్వే సమాధానం చెప్తున్నావు. అన్నింటికి ముందు నోరిప్పే అక్కేమో మౌనంగా ఉంది. ఇవాళ కాదు, 2 రోజుల నుంచి మాట దాటేస్తున్నారు లేదా దబాయిస్తున్నారు. ఏంటి కదా? అక్క, వీళ్ళు గిట్టని అడుగుతుంటారు కానీ మనం లోపలికి పోదాంపా. ఆగండి. ఈ ఇంట్లో నీకొక రూలు మాకొక రూలునా? మేం బయట నుంచి అరగంట ఆలస్యంగా వచ్చినా సరైన కారణం చెప్పకపోయినా ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టు క్లాసులు పీక్తావు కదా. నీకదే పరిస్థితి ఎదురై మేం అడిగితే మాత్రం సమాధానం చెప్పవా? ఎందుకు చెప్తారు సరస్వతి? చెప్పరు. ఆవిడ గారు ఏం చేసినా చెల్లుతుంది. ఆవిడ గారి మాటే చెల్లుబాటు అవ్వాలి అనుకునే మనస్తత్వం కదా. అక్కనే అనేటోళ్ళంత అయినరా మీరు? మీకు సీతక్క సమాధానం చెప్పదు, అవసరం కూడా లేదు. నేను అడిగినా కూడా చెప్పదా? నువ్వే కాదు, ఎవరు అడిగినా మేము చెప్పం. నువ్వేమైనా ఆకాశంలోకి వెళ్ళి దిగిపడ్డవా ఏంది? చిట్టి, అడిగింది పెద్దన్నయ్య. మాఫ్ చేయండి బావగారు, అడిగింది మీరు అనుకోలేదు. సీత, ఇప్పటికైనా చెప్పు, ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? నాని ఏమో 2 రోజుల నుంచి మీరు ఆఫీస్కి రావట్లేదు అంటున్నాడు. మీరిద్దరేమో బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళొస్తున్నాం అంటున్నారు. మీరు చెప్పే మాటలకి ప్రవర్తనకి పొంతం లేదన్నట్టు నాకు అనిపిస్తోంది. ఏదైనా ఉంటే చెప్పు సీత, నేను సాల్వ్ చేస్తాను. యాండి, నేను పరిష్కరించలేని సమస్య అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను. మీ సహాయం అడుగుతాను. కానీ ఇది కేవలం ఆఫీస్కి సంబంధించిన టెన్షన్. ఆ సమస్యల్ని ఇంటి దాకా తీసుకురావడం నాకిష్టం లేదు. అయినా మేం 3 రోజుల నుంచి పడుతున్న టెన్షన్ అంతా తీరిపోయింది బావగారు. మూడు రోజుల నుంచి టెన్షనా? ఏంటి? అంటే బ్రాంచ్ ఆఫీస్లో లెక్కలన్నీ అవకతవకగా ఉన్నాయి నాని. వాటిని సరిచేయడానికి మేం చాలా టెన్షన్ పడ్డాం. ఈ రోజుకి ఆ లెక్క క్లియర్ అయిపోయింది. మీరేంటి బావగారు, అక్కనేదో నిలదీసి అడుగుతారనుకుంటే ఒక్క మాట అడిగేసి సైలెంట్ అయిపోయారు.
అంతేలేండి బావగారు. అక్క ఏం చెప్పినా మీరు నమ్మేస్తారు. ఏమేం సీత, చెయ్యేంటి ఇలా చిరుకుపోయింది? అబ్బే ఏం లేదండి. అరే, ఇంత గాయం కనిపిస్తుంటే ఏం లేదంటావేంటి? ఉండు. ముందు కూర్చో. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి సీత? సీత, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఎన్నిసార్లు అడుగుతారు బావగారు? మేమేం దాస్తలేము. మరేం దాయినప్పుడు మీ ఇద్దరు బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదో గొడవ జరిగినట్టు మీ అక్క చేతికి అంత పెద్ద గాయం ఏంటి? బ్రాంచ్ ఆఫీస్కి పోయినాం బావగారు. గానుంచి స్టాక్ లెక్కలు చూసుకోనికి గోడౌన్కి పోయినాం. గాడేదో చెక్కను మేకును చీరుకునుంటుంది. ఎందుకొచ్చింది సీత ఈ పనులన్నీ? ఇబ్బంది పడుతూ ఉద్యోగం చేయటం ఎందుకు? మళ్ళీ చెప్తున్నాను, మీరు చెప్పకపోయినా మీ ఆఫీస్లో ఏదో సమస్య ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. నా మాట విని మీ ఇద్దరు ఉద్యోగం మానేయండి. ఇంకేం సమస్య లేదు బావగారు. ఈ రోజుతో అంతా తీరిపోయింది. రేపటికెళ్ళి సుఖంగా పని చేసుకోవచ్చు.